శ్రీలంక యాత్ర. మేము ఎప్పటి నుంచో అష్టాదశ శక్తిపీఠాల్లో మొదటి శక్తిపీఠమైన శాంకరీదేవి అమ్మవారిని చూడాలని శ్రీలంక వెళ్దామని అనుకుంటూ ఉన్నాము. కానీ ఎన్ని సంవత్సరాల నుంచి అనుకున్నా అది మాత్రం కుదరలేదు. ఈసారి మాత్రం అమ్మవారి దయ వలన మార్చి 2వ తారీఖు మా ఫ్లైట్ టికెట్ కన్ఫామ్ అయిపోయింది. అందుకని మేమందరము ఒక గ్రూప్గా బయలుదేరాము. మాకు తెలిసి ఒక 23 మంది వచ్చాము. మరలా మమ్మల్ని తీసుకెళ్లే స్వామీజీ తరపున ఇంకా మిగతా వాళ్ళు వచ్చారు. అలా మొత్తం 35 మంది వేరు వేరు మార్గాల ద్వారా వేరు సౌకర్యాల ద్వారా వాళ్ళు చెన్నై ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. మేము వెళ్ళిన దానిలో కొంతమంది ఫ్లైట్కి వచ్చారు, కొంతమంది ట్రైన్కి వచ్చారు. ఎక్కువ శాతం మంది విజయవాడలో బయలుదేరిన జనశతాబ్ది ట్రైన్కి వచ్చారు. రాత్రి చెన్నై దిగేసరికి 11 అవుతుంది. అప్పటి నుంచి వెళ్ళి రూమ్లు ఎక్కడన్నా దొరుకుతాయేమోనని రూమ్లు మాట్లాడేసి వచ్చిన తర్వాత మిగతా వాళ్ళంతా స్టేషన్ నుంచి లగేజ్ తీసుకొని బయటకు వెళ్ళి రూమ్స్ దగ్గరికి వెళ్ళి రూమ్స్లో లగేజ్ పెట్టేసేసరికి ఫ్రెష్ అయ్యేసరికి 12-12:30 అయింది టైం. మరలా ఎర్లీ మార్నింగ్ కల్లా లేచిపోవాలి, 7 కల్లా ఎయిర్పోర్ట్లో ఉండాలి. బోర్డింగ్ అవన్నీ ఉంటాయి, చెక్కింగ్ అవన్నీ ఉంటాయి. కొంచెం ముందు వెళ్దాము అని చెప్పారనమాట. అయితే ఇంకా మేము 12:30-1కి పడుకున్నాము. మరలా తెల్లవారుజామున లేచి రెడీ అయిపోయి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2కి వెళ్ళడానికి 2 వెహికల్స్ మాట్లాడుకున్నాము. వెళ్ళే దారిలో కొంతమంది వేరే హోటల్లో ఉన్నారు. అక్కడ వాళ్ళని పికప్ చేసుకొని మరలా అందరం కలిసి 2 వెహికల్స్లో బయలుదేరాము. అప్పుడు దారిలోనే టిఫిన్ చేసేసుకుందామన్నారు కొంతమంది. అప్పుడు 2 ఇడ్లీ 2 వడ పార్సల్ కట్టించుకున్నాము అందరికీ. టీ కాఫీ తాగేవాళ్ళు కొంతమంది టీ కాఫీ తాగారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత మమ్మల్ని తీసుకెళ్లే స్వామీజీ గారు ఇంకా రాలేదు. ఈలోపు టిఫిన్ తినేసేద్దామన్నారు. వెంటనే టిఫిన్ తినడం స్టార్ట్ చేసేసాము. వాళ్ళు చక్కగా తినడానికి వీలుగా అరిటాకులు కూడా ఇచ్చారనమాట. ఇడ్లీ, సాంబార్, చట్నీ అంతా బాగున్నాయి. తినేసేసి స్వామీజీ వచ్చిన తర్వాత మా టికెట్స్ ఇచ్చారు మాకు. ఇంకప్పుడు టికెట్స్ తీసేసుకొని మేము ట్రాలీ బ్యాగ్స్ అవన్నీ పెట్టుకొని నెట్టుకుంటూ లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత కొంతమంది విండో సీట్ కావాలి అన్నారు. విండో సీట్ కావాలి అంటే బోర్డింగ్ దగ్గర అదే అడగాలి అని చెక్కింగ్ దగ్గర బోర్డింగ్ దగ్గర నాకు గుర్తులేదు, అడగాలి అన్నారు. అడిగితే అన్నీ బుక్ అయిపోయినాయి, ఏమీ కుదరదు అని చెప్పారనమాట విండో సీట్ కావాలి అంటే. ఇంకా అక్కడి నుంచి 2-3 చెక్కింగ్లన్నీ అయిపోయిన తర్వాత మేము ఎక్కాల్సిన ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. యాక్చువల్గా అయితే 9కి రావాల్సిన ఫ్లైట్ 9:30 10:30 వరకు కూడా రాలేదన్నమాట. అయితే ఈలోపు ఎయిర్పోర్ట్ కదా, చాలా పెద్దగా ఉంది కదా, బాగుంది. అందుకని కొన్ని వీడియోలు, కొన్ని క్లిప్స్ అలా ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసుకున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఉన్నదంతా చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2. అంతా చాలా పెద్దగా, చాలా విశాలంగా, చాలా బాగుంది ఈ ఎయిర్పోర్ట్ మాత్రం. 2018లో అనుకుంటా నిర్మించారు దీన్ని. నిర్మించడం స్టార్ట్ చేస్తే 2023కి కంప్లీట్ అయ్యింది అన్నట్టు ఎప్పుడో పేపర్లో చదివిన గుర్తు. నాకైతే అంత బాగా గుర్తులేదు. గూగుల్లో అయితే చూడాలి ఎప్పుడు కంప్లీట్ అయిందని. దారిలో ఆల్కహాల్ కూడా ఉన్నాయి షాప్స్. ఎవరికి నచ్చిన షాపింగ్ వాళ్ళు చేసుకోవచ్చు. కానీ అన్నీ విపరీతమైన రేట్స్. నాకు ఒక హ్యాండ్ బ్యాగ్ నచ్చి అడిగితే మన కరెన్సీలోనే 14,000 చెప్పారు. అయ్య బాబోయ్ అనుకున్నాను ఆ బ్యాగ్ రేట్ చూసేసి. అంత కాస్ట్లీ ఉన్నాయి ఎయిర్పోర్ట్లో. కొంతమంది కొనుక్కునే వాళ్ళు కొనుక్కున్నారు, ఎవరిష్టం వచ్చంటే వాళ్ళు. ఇక మేము మా ఫ్లైట్ ఎప్పుడు వస్తుందా అని మా ఫ్లైట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం అన్నమాట. ఫ్లైట్ అనౌన్స్మెంట్ రాగానే ఇంకా వెళ్ళేసి ఫ్లైట్ ఎక్కడమే.